హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇక్కడ ఇది చాకుంట గ్రామము, కరీంనగర్ జిల్లా. ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ 5 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చూడండి, మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఆ ఊరి వెంకటేశ్వర స్వామి గుడి ఇప్పుడు చూడండి, మీకు చాలా గమ్మత్ అనిపిస్తుంది. చిన్న లోయ ఇలా మొత్తం ఎట్లా అంటే గుహ లెక్క ఉంటుంది. అక్కడి నుంచి ప్రదక్షిణం చేయాలి మనం. సో నేను ప్రదక్షిణం చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, లోపలికి పోయినా కొంచెం భయం అనిపిస్తుంటుంది. చిన్నప్పుడు బాగా భయపడుతున్నా కానీ ఇప్పుడు అంతా మనకు భయం అనిపించదు. కానీ లోపలికి పోవడం ఉంటుంది ప్రదక్షిణ. 2 గుట్టల మధ్య నుంచి వెళ్ళాలి. ఇప్పుడు లైట్స్ అది పెట్టారు. ఒకప్పుడు లైట్స్ అట్లాంటివి ఏం లేకుండే. మామూలుగా మేము నడుచుకుంటూ పోయేవాళ్ళం. కొంచెం లావు ఉంటే ఇక్కడ వాటర్ లావుగా ఉంటే అసలు ఈ సందులో వాటర్. చూడండి, వావ్. మరి ఇక్కడ ఈ 2 గుట్టల మధ్య చల్లగా ఉంటుంది. మామూలుగా బయట వేడి ఉంటుంది కదా, ఈ మధ్యలోకి వచ్చేసరికి అయితే ఈ మధ్యలో చాలా చల్లగా ఉంటుంది. చాలా చల్లగా. చూడండి ఎట్లా ఉందో గుహ. మొత్తం 2 రాళ్ళ మధ్యలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ. వేరే వాళ్ళు కూడా వస్తున్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. గోవింద గోవింద. 5 రోజుల జాతరలో ఒకరోజు దేవుని కళ్యాణం ఉంటుంది. తర్వాత హోమాలు, తర్వాత గుడి చుట్టూ అన్ని ఎడ్ల బండ్లు, అన్ని ట్రాక్టర్స్, మన ఓన్ వెహికల్స్ ఇట్లా అన్నీ తిరుగుతుంటాయి. ఒకప్పుడు ఎడ్ల బండ్లు ఇంకా చాలా ఉంటుండే. వాటి కొమ్ములకు రంగులు పూసి, మళ్ళీ చక్రాలకు అన్ని రకాల రంగులు పూసి చాలా గమ్మత్తుగా ఉంటుండే. ఇప్పుడు తగ్గిపోయినాయి కాబట్టి చాలా తగ్గిపోయాయి. ఎక్కువ ట్రాక్టర్లు, ఓన్ వెహికల్స్, కార్లు అవి తిరుగుతుంటాయి ఇప్పుడు. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ట్రాక్టర్ వచ్చింది. సో ఇట్లానే ఇంకా వేరే ఓన్ వెహికల్స్, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇలా అన్నీ తిరుగుతుంటాయి. ఇది గుడి ఎంట్రన్స్ ముందట. ఇది ధ్వజస్తంభం. గుడి చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఇంతగానం డెవలప్ లేకుండే, తర్వాత పోను చాలా డెవలప్ చేశారు. ఇది ఒక చిన్న గుట్ట మీద వెలిసిండు దేవుడు. బాగుంటుంది వాతావరణం కానివ్వండి, అక్కడ చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. మీరు చూస్తున్న ఈ పందిర్లోనే మొన్న కళ్యాణం జరిగింది. తర్వాత ఈరోజు ఎడ్ల బండ్లు అన్ని మిగతా 4 వీలర్స్, 2 వీలర్స్ అన్ని వెహికల్స్, వాహనాలు, బండ్లు తిరగడం అంటారు. గుడి చుట్టూ ఇలా వెహికల్స్ తిరుగుతుంటాయి అన్నమాట ఇక్కడ. ఇది మెయిన్ టెంపుల్. సో లోపల వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి, అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి. సో ఇలా మన ఓన్ వెహికల్స్, 2 వీలర్స్, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు అన్నీ గుడి చుట్టూ తిరుగుతుంటాయి. చాలా అంటే చాలా వైభవంగా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో అందరు భక్తులు వస్తుంటారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. అంటే చాలా బాగా జరుగుతుంది 5 రోజులు. ఇప్పుడే దర్శనం చేసుకున్నాను. ఈ గర్భగుడి ముందే అన్నయ్య వాళ్ళు, పెద్దనాన్న లోపలికి వెళ్ళారు ఇప్పుడే దర్శనం చేసుకోవడానికి. ఇతను మా అన్నయ్య, మా పెద్దనాన్న. ఇదే గర్భగుడి. చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత వైభవంగా అనిపిస్తున్నాడో. అలంకరణ చేసిన తర్వాత మల్లెపూలతోటి మంచి అలంకరణ చేశారు. ఆ పక్కకే ఆరతిస్తున్నారు కదా, అదే స్వయంభూ. అక్కడే ముందు వెలిశాడు. తర్వాత ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. చాలా అంటే చాలా మంచి మహిమ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి. అమ్మవారు పక్కకే అమ్మవారి గుడి. తర్వాత ఇక్కడ మనకు గరుత్మంతుని దర్శనం కూడా జరుగుతుందని చూడండి. ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ గరుత్మంతుడి ఎదురుగా మంచి అలంకరణతో పచ్చటి, ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. గుడి దగ్గర బావి ఉంటుంది. ఇది నీళ్ళు చల్లగా ఉంటాయి, మంచి స్వీట్ ఉంటాయి, చల్లగా ఉంటాయి. చాలా సంవత్సరాల తర్వాత ఈ బావి నీళ్ళు చేస్తున్నా. ఫ్రెష్ వాటర్ యూ కెన్ డ్రింక్. మంచిగా చేయగడుకొని ఇట్లా తాగొచ్చు మంచిగా. సూపర్ చల్లగా ఉంది, స్వీట్ వాటర్. ఇట్లా ఊర్లో ఇట్లా తాగొచ్చు. ఇంకేం కావాలి చెప్పండి. అది గుడి అటు చూపించుకోండి. ఇట్లా బండ్లు తిరుగుతుంటాయి, ట్రాక్టర్లు ఇట్లా అన్నీ తిరుగుతుంటాయి గుడి చుట్టూ. ఆపి మనం కూడా ఒక రౌండ్ వేసుకుందాం గుడి చుట్టూ. వాళ్ళు ఇప్పుడే పోయినరు. చివరి రోజు జాతర ఇది. చూడండి, వెంకటేశ్వర స్వామి మళ్ళీ మంచి అలంకరణ చేశారు. ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అంటే మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఎక్కడికి నుంచో భక్తులు వస్తారు. మంచి ఫేమస్ గుడి ఇది.
నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా మీకు మెన్షన్ చేస్తాను, లింక్ కానీ అడ్రస్ కానీ. ఎప్పుడైనా మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మంచి మహిమ కలిగినటువంటి స్వామి. ఏమైనా మీకు ఇబ్బందులున్నా మీరు మొక్కితే అవి నెరవేరిపోతాయి అన్నమాట. చాలా చాలా మహిమ గలది. హనుమంతుని గుడి ఉంది ఇక్కడ, చాకుంట. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడెప్పటి నుంచో కలవని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి కలుస్తుంటారు అనమాట. అంటే మా చిన్నప్పటి ఫ్రెండ్స్ కావచ్చు, మా ఊరి వాళ్ళు. ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో అంటే కలవడం కష్టమైపోయింది కదా, ఇలాంటి సమయాల్లో కలవడం బాగా జరుగుతుందన్నమాట. అంటే చాలా మంచి ఒక అకేషన్ అందరు కలవడానికి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని షాపింగ్ సంబంధించిన అన్ని పెడతారు. చాలా పెద్దగా అవుతుంది జాతర ఇక్కడ ఊర్లో. చూడు ఎంత బాగుందో, అదొక పండుగ వాతావరణం ఉంటుంది ఇక్కడ మొత్తం. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మొత్తం షాపింగ్. మనం ఎక్కడికైనా వెళ్తే ఏదైనా కొనుక్కోవాలనుకుంటాం కదా, అలా అన్నీ దొరికిపోతాయి. తినేటివి కానివ్వండి, ఆడుకునేటివి, పిల్లలు ఆడుకునేటివి, తర్వాత పెద్దవాళ్ళు కొనుక్కోవడానికి. జాతర సినిమాల్లో చూస్తుంటాం కదా, అలానే అన్ని రకాల గేమ్స్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ. చిన్నప్పుడైతే నేను అంటే కింద పడి బొర్లుతుండే, నాకు ఓ ఫ్లూటు, వాచ్, స్పెక్స్ అలా అన్నీ కొనివని. చాలా అంటే ఒక మెమొరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమో వెంకటేశ అని చెప్పేసి కామెంట్ చేయండి, లేకుంటే గోవింద అని కామెంట్ చేయండి. బాయ్.